న్యూటీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారంపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమస్యగా అభివర్ణించారు. ఈ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి పనికిరానటువంటి విషయాల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళకు ఉన్నదేంది, వాళ్ళ క్రెడిట్ ఏంది, వాళ్ళ ఆరోపణ చేసేది ఏంది, వారికి ఉన్నటువంటి ఈరోజు క్రెడిట్ ఏంది, ఎందుకు అయింది జైలుకు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది. ఇప్పుడు ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? అది డాడీ డాటర్ సమస్య. అది డాడీ డాటర్ సమస్య, సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా. అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో, బీజేపీకి వ్యతిరేకంగా విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. అలా చెప్పాను, అలా 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 డాడీని చెప్పాను. ఉత్తర నర్సింగ్ గారు డాడీకి డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగుమాను, డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. ఏదొక ఇంటి సమస్య, అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం ఇది. ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ. అదే చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ అన్నగారు. అందుకే మా పార్టీ నాయకులు కూడా ఇలాంటి విషయాల మీద స్పందించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీలో వీళ్ళందరూ డైరెక్టర్లు. వాళ్ళ మధ్యలో ఆస్తుల కొట్లాట, లేకపోతే అధికారపు కొట్లాట, పదవులో కొట్లాట. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేమెందుకు మాట్లాడాలి? తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం వస్తే తప్పకుండా మాట్లాడతాం.